అనువులైతే వేపుతున్నానండి. ఒకేసారి వేపేసుకొని పప్పు చేసుకొని పక్కన పెట్టుకున్నామనుకో, మనకి అవసరమైనప్పుడల్లా ఇలా తీసుకొని అలాగైతే మనం పప్పు చారైనా, పప్పు అయినా, సాంబార్ అయినా చేసేసుకోవచ్చు. ఇవన్నీ అయితే వేపాలి. ఇదే ఫస్ట్ వేపుతున్నాను. ఇవి వేపి ఇసిరి చెరిగి చాలా ప్రాసెస్ అయితే ఉంది. చూసేయండి, కంటిన్యూ అయితే అవుతుంది వ్లాగు. వాటర్ కూడా ఇప్పుడే వచ్చేస్తుంది. ఇప్పుడు నీళ్ళు పడుతూ నేనైతే ఆ పని చెయ్యాలి. అక్కడ చెయ్యాలి, ఇక్కడ పరిగెత్తుకొని రావాలి. కొద్దిగా వస్తున్నాయి అన్నమాట. అరటికాయలు అయితే దించాము. దీన్ని ఒక 2 రోజులు గోల్లో పెట్టి గాలి తగలకుండా పెట్టేస్తే అరటికాయలు అయితే ముగ్గిపోతుందండి. కో కో ఈ కాలంలో భలే అరుస్తాయి కోకిలలు. అరటికాయలు అయితే నేను ఒక గోల్లో పెట్టేసి మూతి కట్టేశానండి. అయితే 2 రోజుల్లోకి అయితే ముగ్గిపోయింది. రేపైతే మా ఊర్లో కొద్దిగా చిన్న ఫెస్టివల్ అయితే ఉందన్నమాట. ఇవైతే అమ్మేస్తాం. 9 పెడలు అయితే దిగినాయి. ఇప్పటికి నేను 4 పెడలు ఇచ్చేసాను. ఇంకా 5 పెడలు ఉన్నాయి అన్నమాట. మా అక్క వాళ్ళకి ఒకటి, మా పాప వాళ్ళకి ఒకటి ఇచ్చేస్తే ఇంకా 3 ఉంటాయి. మాకు ఒకటి ఉంచుకుంటాము. ఉన్నది ఎవరైనా అడిగితే ఇస్తాం, లేదంటే లేదు. 3 టాపులు అయితే తీసుకున్నానండి. అయితే 3 టాపులు నాకు పొడవు వస్తాయి అన్నమాట. అయితే చిన్న చిన్న ముక్కలు బిట్లు కట్ చేశాను. అయితే హెయిర్ బ్యాండ్స్ కట్ చేసుకుంటే డ్రెస్ మీద మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే హెయిర్ బ్యాండ్స్ అయితే రెడీ చేశాను అన్నమాట. రబ్బర్లు తీసుకొచ్చి ఇదిగోండి ఆ టాప్స్.
బాగున్నాయి కదా మ్యాచింగ్. మంచి ఐడియా కదండి. నాకు ఈ టాప్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఉంది కుట్టాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.